శాస్త్రీయ అవగాహనకి సంబంధించినటువంటి విషయాల్ని మనం చర్చించుకున్నాం. మన సమాజంలో ఉన్నటువంటి మూఢనమ్మకాలని, రకరకాల హేతుబద్ధత లేని వాదనలను మనం అవగాహన చేసుకొని ఏది సరైంది కాదో తెలుసుకోవటానికి చేసినటువంటి ప్రయత్నమే ఈ వీడియో. ఇందులో ఈనాడు ఇప్పుడు మనకు కనిపించే, మన చుట్టూ కనిపించే అనంత విశ్వం అసలు ఎలా ఏర్పడింది, ఇందులో సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, కొండలు, కోనలు, నదులు, పర్వతాలు, ఇన్ని జీవజాతులు ఇవన్నీ ఎలాగా ఉద్భవించాయి? ఇవన్నీ అలానే ఉన్నాయా? దానంతట అవే ఏర్పడ్డాయా? లేకుంటే ఎవరన్నా దీన్ని సృష్టించారా? ఈ రకమైన ప్రశ్న మానవుడు ప్రకృతి బొడ్డు తెగగోసుకొని బయటపడినప్పటి నుంచి ఈరోజు వరకు తను ఇలాంటి ప్రశ్నలు వేసుకుంటూనే ఉన్నాడు. తన బుద్ధి వికాసం మేరకు సమాధానాలు చెప్పుకుంటూనే ఉన్నాడు. మానవుల యొక్క సమాజాలు శైశవ దశలో ఉన్నప్పుడు, ప్రాథమిక దశలో ఉన్నప్పుడు ఈ సృష్టికి సంబంధించి రకరకాలైన వాదనలు, కథలు, కథనాలని సృష్టించుకున్నాడు. తల్లి ఒడి లాంటిది మానవాళికి పుట్టిన భూమి అయినటువంటి ఆఫ్రికా ఖండంలో అనేక తెగలు మొదట చీకటి, నీరే ఉన్నదని భావించారు. వారి యొక్క దేవుడు బుంబా, ఆయనే దేవదేవుడు. ఆయనకి ఒకసారి వాంతికయ్యింది. ఆయన వాంతి చేసుకున్నాడు. ఆ వాంతిలో నుంచి సూర్యుడిని బయటికి కక్కాడు. సూర్యుడి యొక్క వేడికి నీరు ఆవిరై భూమి బయటపడిందట. ఆ తర్వాత మరొకసారి మళ్ళీ వాంతికి చేసుకున్నాడట. ఈసారి నక్షత్రాలని, చంద్రుణ్ణి, మనుషుల్ని కూడా కక్కేశాట. ఇది ఆ దేశంలోనూ ఆ తెగలలోనూ ఉన్నటువంటి విశ్వాసం, సృష్టి ఇలా జరిగింది అని. అలానే మరొక సంస్కృతిలో దేవుడి ఆదేశంతో ఈ సృష్టి జరిగింది అని వాళ్ళు భావించారు. యెహోవా వెలుగు కమ్ము అన్నాడు, వెంటనే వెలుగైంది. వెలుగుని, చీకటిని వేరుపరిచాడు. వెలుగును పగలుగాను, చీకటిని రాత్రిగాను ఆయన వేరుపరిచాడు మొదటి రోజున. రెండో రోజున ఈ భూమి మీద జలాల్ని, సముద్రాల్ని సృష్టించి భూమిని, జలాన్ని వేరు చేశాడు. మూడో రోజు పశువుల్ని, పక్షుల్ని, రకరకాల వాటిని ఆయన సృష్టించాడు. నాలుగో రోజున సూర్యుడిని, చంద్రుడిని, నక్షత్రాలని సృష్టించాడు. ఐదవ రోజున జంతువుల్ని, రకరకాల జీవజాతుల్ని సృష్టించాడు. ఆరో రోజున మానవుణ్ణి సృష్టించాడట. ఏడవ రోజున సృష్టి అయిపోయిన పిదప విశ్రాంతిలోకి వెళ్ళిపోయినట. ఇది పాలస్తీనాలోని జోడియాక్ క్రిస్టియన్ మతం యొక్క విశ్వాసం. అలానే శబ్దం నుంచి ఈ సృష్టి జరిగింది అన్నది మరొక వాదన. ఓంకార శబ్దం అన్నటువంటిది ఆ కోవకి చెందిందే. మరొక సంస్కృతిలో, చైనాలో ఫంగు అనేటువంటి వాడు ఈ భూమిని, ఆకాశాన్ని సృష్టించాడట. ఆ భూమి మీద ఆకాశం పడకుండా ఉండటానికి 18,000 సంవత్సరాల పాటు ఇలా పైకప్పుని ఇలా పట్టుకొని ఉన్నట్ట. ఆ తర్వాత అతను చనిపోయాడు. ఆయన శరీరం నుంచి మూలకాలు వచ్చాయట. ఆయన స్వరం పిడుగులట. ఆయన శ్వాస వాయువుగా మారిందట. ఆయన 2 కళ్ళు సూర్యుడు, చంద్రుడు అట. ఆయన యొక్క చేతులు, కాళ్ళు 4 దిక్కులకి సంబంధించినవిగా ఏర్పడ్డాయట. ఆయన రక్తం నదులుగా ప్రవహించినట, నదులుగా రూపాంతరం చెందినట. ఆయన యొక్క జుట్టు మొత్తం నక్షత్రాలుగా మారినాయట. ఆ విధంగా విశ్వం సృష్టి అయిందని వారి నమ్మకం. మన దేశంలో, మన సంస్కృతిలో కూడా రకరకాల కథలు, కథనాలు ఈ సృష్టికి సంబంధించినవి ఉన్నాయి అన్నది మనం నిత్యం చూస్తూనే ఉంటాం. అందులో ఒక కథలో విష్ణువు కూర్మం అంటే తాబేలు, కూర్మంగా, మందర పర్వతం కవ్వంగా, వాసుకి అంటే పాముని తాడుగా మందర పర్వతానికి చుట్టి దేవతలు, దానవులు
సముద్రాన్ని, పాల సముద్రాన్ని చిలికారట. ఆ చిలికిన పాల సముద్రం నుంచి భూమి, చంద్రుడు, సూర్యుడు, అలానే దేవతాస్యం, పవిత్రమైనటువంటి గోవు, లక్ష్మీదేవి, అమృతం, మానవులు ఉద్భవించారట. ఇది ఒక కథ. మన సంస్కృతిలోనే మరొక కథ ఏంటి అని అంటే, విష్ణుమూర్తి వటపత్రశాయి. వటపత్రశాయి అంటే మర్యాకు మీద పవళించిన వాడు అని అర్థం. వటపత్రశాయి మర్యాకు మీద పవళించి ఉన్నట్ట. ఆ పవళించి ఉన్న మర్యాకు నీటి మీద అంటే జలం మీద తేలియాడుతూ ఉన్నదట. అందుకనే విష్ణుమూర్తిని నారాయణుడు అని కూడా అంటారు. నారము అనగా జలము, ఆయనము అనగా ఉండు చోటు. నారాయణుడంటే ప్రవహించే జలం మీద పవళించినవాడు అని అర్థం. అలాంటి వటపత్రశాయి బొడ్డు నుంచి ఒక కమలం ఉద్భవించిందిట. ఆ కమలంలో నుంచి బ్రహ్మదేవుడు ఉద్భవించాట. ఆయన ఉద్భవించిన తర్వాత ఈ సృష్టినంతా చేశాడు అన్నటువంటిది ఆ కథ యొక్క సారాంశం. అయితే ఇందులో మనం గమనించవలసింది ఏంటంటే, హేతుబద్ధంగా ఆలోచించవలసింది ఏమిటంటే, బ్రహ్మదేవుడి కన్నా ముందు కమలం ఉంది, కమలం కన్నా ముందు విష్ణుమూర్తి ఉన్నాడు, విష్ణుమూర్తి కన్నా ముందు వటపత్రశాయి అంటే వటపత్రం అంటే మర్యాకు ఉంది, మర్యాకు కన్నా ముందు నీళ్లున్నాయి. మరి వీటిని ఎవరు సృష్టించారు? దీనికి సమాధానం లేదు. ఇది ఈ విధంగా ఏంటంటే, రకరకాల కథనాలు ప్రతి సంస్కృతిలోనూ ఒక దశకి వచ్చే నాగరికతలోనూ ఇలాంటివే మనకు కనిపిస్తూ ఉంటాయి. అయితే బ్రహ్మ ఇలా సృష్టించాడు అని చెప్పారు కదా. అయితే ఈ బ్రహ్మ ఎలాగ సృష్టి అయినాడు? బృహదారణ్యకోపనిషత్తులో సృష్టికి సంబంధించిన మొట్టమొదట ఉన్నది నీరే. నీరే మొట్టమొదటగా ఉన్నది. ఈ నీరు సత్యాన్ని సృష్టించింది. సత్యము బ్రహ్మదేవుని సృష్టించాడు. ఆ బ్రహ్మదేవుడు ప్రజాపతుల్ని సృష్టించాడు. ప్రజాపతులు దేవతలను సృష్టించారు. మరి మనుషులు ఎలా పుట్టారు? అది కూడాను అదే ఉపనిషత్తులో మనిషి అన్నటువంటి వాడు ఈ జగత్తు మొత్తము కూడా బ్రహ్మ యొక్క మనసు నుంచి పుట్టిందని, ఆ బ్రహ్మ మొట్టమొదట పురుష రూపంలోని ఆత్మ వలె ఉన్నట్ట. ఒకడు మనిషి అతను రమించాలి అనుకున్నట్ట. రమించాలంటే స్త్రీ ఉండాలి. మనుష్యుడు రమించాలన్నా స్త్రీ ఉండాలి. రెండవ దాన్ని ఆయన కోరాట. రెండవది అంటే ఎవరు? స్త్రీని కోరాడు. అప్పుడు స్త్రీ పురుషులిద్దరూ ఆలింగనం చేసుకున్నట్లుగా ఉన్నదట. తను తానే రెండుగా చేసుకున్నాడు. అంటే తన నుంచే స్త్రీని సృష్టించుకున్నాడు. అతని యొక్క శరీరము ద్విదళ ధాన్యము యొక్క దళము వంటిదట. ద్విదళ ధాన్యము యొక్క దళము వంటిదట. అంటే ఏంటి? మనం కందుల్ని, మినువుల్ని లేకుంటే శనగల్ని విసురుతాం. విసిరితే ఆ గింజ నుంచి 2 బద్దలు వస్తాయి, లేదా 2 పప్పులు వస్తాయి. 2 బద్దలు కలిపి ఉన్నదాన్నే ధాన్యపు గింజ అని మనం అంటాం. అంటే ఒక బద్ద పురుషుడు, ఒక బద్ద స్త్రీ అన్నమాట. అంటే వీరిరువురిది కూడాను ఒకటే దేహం అన్నమాట. అంటే తన నుంచే తనని ఇంకొక స్త్రీని సృష్టించుకున్నాడు అని దాని యొక్క అర్థం. ఇది ఉపనిషత్తులో చెప్పినటువంటి విషయం. అయితే బైబిల్ దీంట్లో ఏం చెప్తోంది ఈ విషయంలో? 6వ రోజున ఆదాము మనిషిని సృష్టించాడు దేవుడు. ఆ ఆదాము యొక్క ఒక మత్తుని కలిగించి, ఆ ఆదాముకి మత్తుని కలిగించి ఒక పక్కటెముకని పెరికి దానితోటి స్త్రీని తయారు చేశాడు. నరుడి నుంచి పుట్టింది కాబట్టి ఆమె నారీ అనబడింది. వారిరువురి దేహము ఒకటే. మరి ఉపనిషత్తులో చెప్పిన దానికి ఈ బైబిల్లో చెప్పిన దానికి ఏమన్నా తేడా ఉందా? మరొకటి, ఇంకొక కథనం. మనకి ఋగ్వేదం చాలా పవిత్రమైనదిగా మనం భావిస్తాం. ఒకనాటి సాహిత్యంగా అది గొప్ప విషయాలను చెప్పింది అని మనం భావిస్తాం. ఆ ఋగ్వేదంలో 10వ మండలంలో పురుష సూక్తం ఉన్నది. ఈ పురుష సూక్తంలో విరాట్ పురుషుడి నుంచి గొర్రెలు, మేకలు, ఆవులు ఆయన నుంచే పుట్టాయట. నోటిలో ఇరువైపులా దంతాలు కలిగిన ప్రాణులు కూడా ఆయన నుంచే పుట్టాయట. అంతేకాదు, అందులో ఒక రుక్కు ఏమని చెప్తుందంటే, బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహూరాయణ్యకృత ఊరు తదస్యత్వైశ్య
పదాబ్జాం శూద్ర అజాయితే అని చెప్తుంది. అంటే బ్రహ్మముఖం నుండి బ్రాహ్మణుడు పుట్టాడట, వక్షస్థలం నుంచి క్షత్రియుడు పుట్టాడట, తొడల నుండి వైశ్యులు పుట్టారట, అరికాళ్ళ నుంచి శూద్రులు పుట్టారట. ఇది మరొక కథనం. దీనికి ఈ విధమైన సృష్టికి జరిగింది అని చెప్పేటువంటి ఈ సూక్తం మీద అశ్వాలాయనుడు అనేటువంటి ఒక బ్రాహ్మణుడు గౌతమ బుద్ధుడి దగ్గరికి వెళ్తాడు. గౌతమ బుద్ధుడి దగ్గరికి వెళ్ళి ఆయనతోటి వాదిస్తాడు. బ్రహ్మముఖం నుంచి బ్రాహ్మణులు పుట్టారు, వాళ్లే శ్రేష్ఠులు, బ్రహ్మకు దాయాదులు వాళ్లే అని చెప్పేసి బుద్ధునితోటి వాదిస్తాడు. బుద్ధుడు అంటాడు, పోయి అసలాయన బ్రాహ్మణ స్త్రీ కూడా అందరిలాగానే రుత్మతి అవుతున్నది కదా, అందరిలాగానే గర్భిణి అవుతున్నది కదా, అందరిలాగానే పిల్లల్ని కనుతున్నది కదా, అందరిలాగానే పిల్లలకు పాలిస్తున్నది కదా, ఇది నిత్యం మనం చూస్తున్నటువంటిది ఇదే కదా, అలానే ఇతర కులంలో ఉన్నటువంటి స్త్రీలకు కూడా ఇలానే జరుగుతుంది కదా. అలాంటప్పుడు బ్రహ్మముఖం నుంచి బ్రాహ్మణుడు పుట్టాడని, బ్రాహ్మణుడు బ్రహ్మకు దాయాది అని చెప్పేసి ఎలాగా ప్రకృతి విరుద్ధమైన మాటలు మాట్లాడుతున్నావు అని మందలిస్తాడు బుద్ధ భగవానుడు. అంటే బుద్ధుడి కాలం నాటికి, అంటే ఇప్పటికీ 2500 సంవత్సరాల నాడే ఈ సృష్టికి సంబంధించిన దాన్ని హేతుబద్ధంగా ఆలోచించి మూఢత్వాన్ని ఆ రోజునే ఆ చెదలని వదలగొట్టడానికి ప్రయత్నం చేసినటువంటి వారు కూడా ఉన్నారు. అలానే ఈ యొక్క సృష్టికి సంబంధించి ఈ విషయం ఆవిర్భావం గురించి ఆనాడే హేతుబద్ధంగా ఆలోచించిన వాళ్ళు కూడా ఉన్నారు. కపిలుడి సాంఖ్యం తీసుకోండి. కపిలుడు ఏమన్నాడు? ఈ సృష్టికి మొత్తానికి ఏ భగవంతుడో శాసనకర్తో కారణం కాదు, దీనికి ప్రకృతే మూలం, ప్రకృతి మూలం నుంచే ఈ జగత్తు మొత్తం ఉద్భవించింది, ప్రకృతి శక్తులే మానవ జీవితాన్ని నడుపుతాయి, దీంట్లో భగవంతుడు అన్నటువంటి భావానికి ఎక్కడా తావు లేదు అని కపిలుడి యొక్క సాంఖ్యం వాదించింది. ఇదిలా ఉంటే కణాదుడి యొక్క వైశేషికం ఏమన్నది? ఈ ప్రపంచం మనుషులతో సహా ఈ జగత్తు మొత్తం అణువుల కలయికతోటే ఏర్పడింది. అంతే తప్పితే ఏ శాసనకర్తో మరొకళ్ళు ఎవరి వల్లనో ఇది జరిగిందని భావించడం పొరపాటు అభిప్రాయం మాత్రమే. అంటే అనేక వేల సంవత్సరాల నుంచి సృష్టికర్తే ఈ సృష్టికి మూలం అనేటువంటి వాదన ఒకటైతే, కాదు కొన్ని అణువుల కలయిక లేదా కొన్ని మూలకాల కలయిక వలన ఈ విషయం ఆవిర్భవించిందనేటువంటి వాదన, ఈ రెండు భిన్న వాదనలు వేల సంవత్సరాల నుంచి ఘర్షణ పడుతూనే ఉన్నాయి. ఇటొచ్చి 15-16 శతాబ్దాల తర్వాత కొపర్నికస్ లాంటి గొప్ప శాస్త్రవేత్తతోటే ఆధునిక విజ్ఞాన శాస్త్రానికి బీజాలు పడ్డాయి. ఈ కొపర్నికస్ అంతకుముందు భూమి చుట్టూ నక్షత్రాలు తిరుగుతున్నాయి, సూర్యుడు తిరుగుతున్నాడు అనేటువంటి ఒక మత భావనని ఛేదించి సూర్యుడి కేంద్రమని భూమిని ఎడంచేత్తో తీసి పక్కన పెట్టి సూర్యుడిని కేంద్రంగా పెట్టినటువంటి వాడు కొపర్నికస్, గెలీలియో, కెప్లర్, న్యూటన్ లాంటి గొప్ప గొప్ప శాస్త్రవేత్తలతో ఖగోళ భౌతిక శాస్త్రాలకు పునాదులు పడ్డాయి. అలానే విలియం హార్వే, ఆంద్రియాస్ వెస్సాలియస్ అనేటువంటి వాళ్ళ శాస్త్రజ్ఞుల పరిశోధనల ఫలితంగా మానవుడి యొక్క శరీర శాస్త్రం అభివృద్ధి. అంతేకాదు 19వ శతాబ్దంలో జీవజాతుల పరిణామవాదానికి తిరుగులేని సాక్ష్యాలు చూపించినటువంటి వాడు చార్లెస్ డార్విన్. అలా విజ్ఞాన శాస్త్రం పుంతలు తొక్కే కొద్దీ ఇలాంటి కొపర్నికస్ కానీ, న్యూటన్ కానీ, కెప్లర్ కానీ, చార్లెస్ డార్విన్ కానీ, విలియం హార్వే కానీ, వెస్సాలిస్ కానీ ఇలాంటి ఈ శాస్త్రవేత్తలే అస్సలు సిసలైన ఆధునిక ఋషులు. వారే బోధిసత్వులు. సైన్సు విజ్ఞానం పెరిగే కొద్దీ, అనేక ప్రయోగాలు జరిగే కొద్దీ, కొత్త కొత్త ఆవిష్కరణలు ఎప్పుడైతే జరుగుతూ ఉంటాయో అప్పుడే మనకు అంతకు ముందున్నటువంటి భావనలు, భావాలు, భ్రమలు అన్నీ ఉల్లిపొరల్లాగా వైదొలిగిపోతూ ఉన్నాయి. సైన్స్ యొక్క ప్రయోగాలు చేసే కొద్దీ మనకు కొత్త సంగతులు తెలుస్తూనే ఉన్నాయి. అయితే
సైన్స్కి ఒక ప్రశ్నకి సమాధానం దొరికితే మరొక ప్రశ్న ఉద్భవిస్తుంది, ఆ ప్రశ్నకి సమాధానం దొరికితే మరొక ప్రశ్న ఉద్భవిస్తుంది. అంటే ప్రశ్న సమాధానాలు చెప్తూ సైన్స్ తనని తాను అప్డేట్ చేసుకుంటుంది, తనను తాను సంస్కరించుకుంటుంది. అది ఒక జడ పదార్థం కాదు సైన్స్. అదే మతం ఒక జడ పదార్థం. ప్రతిదానికి చెప్పే సమాధానం ఒకటే. ఈ సృష్టి ఎలా జరిగింది? భగవంతుడు. నువ్వెలా వచ్చావు? భగవంతుడు. ఇది రాత్రి ఎందుకు వస్తుంది? భగవంతుడు. ఒక్కటే సమాధానం ఉంటుంది, రెడీమేడ్ సమాధానంగా. కానీ సైన్స్ అలా కాదు. ఎప్పటికప్పుడు తను తాను సంస్కరించుకొని ప్రజలకు ఉపయోగపడేటువంటి విధంగా అది అభివృద్ధి చెందుతూ ఉంటుంది. సైన్స్ అసలు అంటేనే అబ్జర్వేషన్, అంటే గమనించటం. సైన్స్ అంటేనే కొలవగలగటం. ఇట్ ఈస్ ఎ మెజర్మెంట్. సైన్స్ అంటేనే ఇది నిజమో నిరూపించేది, వెరిఫికేషన్. సైన్స్ అంటేనే ఎనలైజ్ చేయగలిగేది, విశ్లేషించగలిగేది. సైన్స్ అంటేనే రుజువులు, సాక్ష్యాలు చూపగలిగేది, ఎవిడెన్స్. అందువలన సైన్స్ యొక్క ప్రాముఖ్యతని మనం గుర్తించడం ద్వారా సమాజంలో జరిగే ప్రతి ఘటన, ప్రతి విషయాన్ని శాస్త్రీయంగా, హేతుబద్ధంగా ఆలోచించడానికి మనం ప్రయత్నం చెయ్యాలి అని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, నెక్స్ట్ మరొక వీడియోలో దీని యొక్క కొనసాగింపుగా ఉంటుంది. అందరూ దీన్ని ఆదరించాలని చెప్పేసి నేను మనసా వాచా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.